చేయాలి. ఎస్, మనకు ప్రపంచంలో ఉండే ఇన్వెస్ట్మెంట్లు 4 ఉన్నాయండి, 4 ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ గోల్డ్, స్టాక్ మార్కెట్, బ్యాంక్స్, అండ్ దెన్ లాస్ట్ వన్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఫస్ట్ గోల్డ్ కనుక తీసుకుంటే దానికి సేఫ్ సెక్యూరిటీ మనము యూజ్ చేయాలి దానికి. ఎందుకంటే గోల్డ్ ఎక్కువ ఉంది అనుకోండి, భయము, ఇంట్లో పెట్టిన భయము, బ్యాంకులో పెట్టాలంటే లాగా తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం ఉంటే ఏం కాదు, పెద్ద ఉంటే చాలా కష్టం. సెకండ్ వన్ వచ్చేసి స్టాక్ మార్కెట్. మేధావులు మాత్రమే దాన్ని అచీవ్ చేయగలుగుతారు, మిగతా వాళ్ళు అచీవ్ చేయలేరు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. అంటే దానికి కొంచెం కోర్స్ అవసరం. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి మనకు బ్యాంక్స్. బ్యాంక్స్ ఇన్కమ్ అనేది గ్యారంటీగా వస్తుంది, బట్ లిటిల్ గా వస్తుంది, తక్కువ వస్తుంది. దాదాపు ఒక డబుల్ కావాలంటే 7 years నుంచి 10 years మధ్యన మనకు బ్యాంకులలో రిటర్న్స్ ఇస్తారు. బట్ లాస్ట్ వన్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ అనేది మనకు ప్రతి ఒక్కరు, ఒక సామాను కూడా నాలెడ్జ్ లేకున్నా కానీ ఎక్కడ పెట్టినా కానీ తక్కువ టైంలో డబ్బులు వచ్చేది మనకు పత్రికలలో చూడవచ్చు, మేధావులు చెప్పారు, కొన్న ప్రతి సామాన్యుడు కూడా చెప్పాడు ఎక్కువ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి. ఎస్ ఆర్ నో? దీంతో పాటు దానికి ఎన్ని లాభాలున్నాయంటే రియల్ ఎస్టేట్ లో పెట్టడం వల్ల 1 కోటి రూపాయలు మనం పెట్టి తీసుకుంటే మనకు 75% బ్యాంకులో వస్తుంది. అంటే మనకు దగ్గర ఉండవలసింది 25 లక్షలు ఉంటే మాత్రం మనకు 1 కోటి రూపాయల విలువ గల ప్రాపర్టీ వస్తుంది. కాబట్టి దాంట్లో పెట్టడానికి ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి మనము రెంట్ కనుక ఇచ్చుకుంటే మనకి ఎవ్రీ మంత్ రెంటల్ కూడా వస్తుంది. ఎస్ సార్. థర్డ్ వన్ వచ్చేసి మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఇల్లుంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుందా లేదా? ఫోర్త్ వన్, మనము సొంత ఇంట్లో ఉంటున్నామని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉండడం వల్ల మనకి హెల్త్, వెల్త్ 2 దొరుకుతాయి. ఓకేనా సార్. అన్నిటికంటే ఫిఫ్త్, ఏజ్ లో ఉన్న వాళ్లకు, ఇది చాలా మందికి తెలియకుండా భాష, ఏజ్ లో ఉన్న వాళ్లకు వాళ్ళ ఇన్కమ్ లేనప్పుడు ఇది బ్యాంక్ వాళ్ళకి తాకట్టు పెట్టినప్పుడు వాళ్ళు ఎవ్రీ మంత్ 1 లక్ష కావాలా, 2 లక్షలు కావాలా, 3 లక్షలు కావాలని పెట్టుకుంటే వాళ్ళు ఇస్తారు. ఇది తాకట్టు పెట్టుకుని ఇస్తారు. అది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి వస్తుంది, అది ఇస్తారు. దాని ఏంటంటే రిటర్న్ రెంటల్ ఇన్వెస్ట్మెంట్ అని సమ్ వర్డ్ ఉంది. ఇది అన్నిటి వల్ల అన్నిటికంటే బెస్ట్ గా అనిపించేది మనకు రియల్ ఎస్టేటే. కాబట్టి ఖచ్చితంగా ఇంకొక కొంతమంది అంటారు రియల్ ఎస్టేట్ లో కబ్జాలు అవుతున్నాయి, భూదందాలు అవుతున్నాయి అని చెప్తారు. కానీ అది ఎప్పుడు 1947 మాట. ఇప్పుడు వచ్చేసి హెచ్ఎండి, రెరా అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ ఉన్నప్పుడు ఎవరు కబ్జా కానీ ఎలాంటి కానీ చేస్తలేరు. కాబట్టి హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అతిపెద్ద విషయం ఏంటంటే ఉన్న పెద్ద పెద్ద బిగ్ షాట్స్, సినీ యాక్టర్స్ అండ్ రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు ఎక్కువ పెట్టేది ఎక్కడ అంటే రియల్ ఎస్టేట్ లోనే పెడుతున్నారు. దీనివల్ల మనం సామాన్యులం కాబట్టి మనం కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టడానికి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దీంట్లోనే పెట్టాలని కోరుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ.